హాయ్ అందరికీ ఈ వీడియోలో నేను 2 కోకోనట్స్‌తో ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. నేనైతే 2 కోకోనట్స్ ఫుల్‌గా తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మిక్సీ పట్టాను. కొన్ని వాటర్ వేసుకుంటూ దాంట్లో ఉన్న మిల్క్‌ని సెపరేట్ చేసి ఒక బాక్స్‌లో వేసి పక్కన పెట్టేశాను నైట్ అంతా. మార్నింగ్ లేసి చూస్తే వాటర్ అండ్ మిల్క్ కొంచెం ఏదో సెపరేట్ అయిపోయింది. వైట్ కలర్‌ది మొత్తం తీసేసి మళ్ళీ నేను డైరెక్ట్ బౌల్‌లో వేసేసి వేడి చేస్తున్నా. చాలా అంటే చాలా టైం పట్టింది. అది మొత్తం క్రీమ్ లాగా అయ్యింది. అవ్వుద్దా లేదా పాడైపోయిందా అనేసి అని అనుకున్నాను. బట్ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది బయటకొచ్చింది. ప్రాసెస్ అంటే చాలా ఏముండదు. బట్ దాన్ని మనం గిన్నెలో వేసి చాలా సేపు వెయిట్ చేయాలన్నమాట. డైరెక్ట్‌గా అయితే రాదు. ముందు పేస్ట్ లానే ఉంది మొత్తము. చివరికి కొంచెం ఆయిల్ వచ్చింది ప్యూర్‌గా. ఫస్ట్ ఫిల్టర్ చేశాను. కొంచెమే ఆయిల్ వచ్చింది అనేసి క్లాత్‌లో వేసి మొత్తం దాన్ని తీసాననమాట. అయినా కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. కానీ స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఉందనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.